మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ చేపట్టిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు అడుగు ముందుకు పడడం లేదు. అమృత్ 2లో భాగంగా 200 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ 5 ఏళ్లుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. నిర్దేశిత గడువు ముగుస్తున్నా ఎస్టీపీల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో జనాభాకు తగ్గట్లుగా మురుగునీటి శుద్ధీకరణ పథకం నిర్మాణ పనుల్లో తీవ్ర ఆలస్యం కొనసాగుతోంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆవిర్భావానికి ముందు మున్సిపాలిటీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణకు 2021లో పనులు ప్రారంభమయ్యాయి. 3 చోట్ల ఎస్టీపీలు నిర్మించాలని ప్రతిపాదించారు. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు శివారు, పాలమూరు చిన్న చెరువు శివారులోని శ్రీనివాస కాలనీ గుట్ట దగ్గర, సారికా టౌన్షిప్ వెనుక భాగంలో ఎస్టీపీల నిర్మాణాలకు మంజూరు లభించింది. అయితే నిధుల కేటాయింపులో ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఎట్టకేలకు 2023 మే నెలలో అమృత్ 2 కింద కేంద్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలుపుకొని మొత్తం 276.80 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే పరిపాలనా అనుమతులు రాగా 2024లో మార్చిలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇదే ఏడాది డిసెంబర్లో జిల్లా పర్యటనకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కలెక్టరేట్లలో వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న పెద్ద పెద్ద కాలువలు బంద్ చేసి అండర్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వస్తూ ఉంది. వర్షం పడితే ఆ నీళ్లు ఎట్టుపోలేని పరిస్థితుల్లో ఇళ్లకు వస్తూ ఉన్నాయి. చాలా విపరీతంగా ఇబ్బందులు ప్రజలను పెడతా ఉన్నాయి. ఈరోజు రోడ్లో జామ్ అయితే కొన్ని కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఎస్టీఎఫ్ నిధులు ఎప్పుడైతే 27-28 కోట్లు విడుదలైనాయో ఎస్టీఎఫ్ నిధులు తప్పకుండా నిర్వీర్యం ఎక్కడ పోతుందో అర్థం కావడం లేదు. తప్పకుండా ఒక క్రమరూపంలో ఈరోజు అక్కడ బడ్జెట్లో కేటాయించిన తర్వాత పూర్తిగా పనులు చేపట్టాలి. ఎస్టీఎఫ్ నిధులు పకడ్బందీగా అమలు చేసి ఆ విధంగా పనులు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మురుగునీటి శుద్ధీకరణలో భాగంగా నగరంలో ఆయా చోట్ల ఐఎన్జీ స్ట్రక్చర్ డ్రైన్లు ఏర్పాటు చేయాలి. తర్వాత వాటిని కలుపుతూ ఎస్టీపీల వరకు పైప్ లైన్ వేయాలి. ఈ మొత్తం పూర్తయ్యాకే మురుగునీటిని శుద్ధి చేసి సమీపంలోని చెరువులను నింపాల్సి ఉంటుంది. అయితే తొలి నుంచి ఎస్టీపీల ఏర్పాటులో జాప్యం జరుగుతూనే వస్తోంది. వీటి నిర్మాణానికి అడుగులు పడిన 2 ఏళ్ల తర్వాత నిధుల కేటాయింపులు జరగగా ఇప్పటికీ పనుల్లో పురోగతి లేదు. ఈ నిర్మాణాలను 2026 ఆగస్టులోపు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ఈ లెక్కన 5 నెలలు మాత్రమే సమయం ఉండగా అధికార యంత్రాంగంలో ఉలుకు పలుకు లేదు. మనకు ఈ సైట్ మనకు దాదాపుగా ఒక 6 నెలల కింద మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది కూడా ఒక గుట్ట ప్రాంతం. యాక్చువల్గా దీన్ని క్లియర్ చేసుకోవడానికి దాదాపు 3 నుంచి 4 నెలలు మనకు టైం పట్టింది. ఇప్పుడు పనులు వేగవంతంగా మేము పూర్తి చేయదలుచుకున్నాము. ఇది ఏదైతే మనకు ఆగస్టు టైం ఉందో మనకు ఇచ్చిన టైం ఆగస్టు 2026. ఈ 5 MLD మాత్రం మనం ఇచ్చిన టైం లోపల మనం కంప్లీట్ చేయగలుగుతాము. మిగతా 37 MLDకి సంబంధించి అది ఆల్రెడీ ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ ఫైనల్ దాంట్లో మేము తీసుకున్నాము. దానికి దాదాపుగా ఒక 3 కోట్లకు వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి. అది కూడా మన ల్యాండ్ ఎక్వేషన్ ప్రొసీజర్లో ఉంది. అది కూడా మాకు ఎంత తొందరగా మనకు ల్యాండ్ ఎక్వేషన్ మాకు చేసి మాకు అడ్వాన్స్ పొజిషన్ ఇస్తే మాకు దాదాపుగా 6 నుంచి 8 నెలల్లో మేము కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఈ స్కీమ్ క్లోజ్ చేయదలుచుకున్నాం. శ్రీనివాస్ కాలనీ గుట్ట దగ్గర ప్రభుత్వ స్థలం ఉండటంతో ఎస్టీపీ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. గత ఏడాది అక్టోబర్లో పనులు మొదలు కాగా గుట్టను చదును చేస్తూ అడుగు భాగాన బెడ్ వేస్తున్నారు. ఇక్కడ భారీ సైజులో సంపులు నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొదటి లేయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు నగరంలో 608 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఎస్టీపీలు పూర్తయితేనే వాటికి యూజీడీ ప్రధాన పైప్ లైన్లను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం వస్తే అనేక లోతట్టు ప్రాంతాలు, అనేక రకాలైనటువంటి వాగులు పొంగి పొరలడం, డ్రైనేజీ పొంగి పొరలడం, పెద్ద ఎత్తున నీళ్ళలోకి దాదాపు పయంనార్ పట్టణంలో 15-20 కాలనీలు మునిగిపోతూ ఉన్నాయి. అటు వీరన్నపేట, ఇటు జగ్జీవన్ నగర్, తర్వాత శ్రీనివాస్ కాలనీలో కొంత భాగం, లక్ష్మణనగర్ కాలనీలో కొంత భాగం, అనేక ప్రాంతాలు భారీ వర్షాలకు మునకకు గురవుతూ ఉన్నాయి. కానీ వీటి నివారణకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్టీపీ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించకపోవడం, అక్కడ పనులు జరుగుతున్న పనుల్లో కూడా నాణ్యత లేకపోవడం, అనేక రకాలైన లోపాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎస్టీపీలు పూర్తయితేనే వాటికి యూజీడీ ప్రధాన పైప్ లైన్లను అనుసంధానం సరైన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఇబ్బందులు ఉండవని పాలమూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే గడువులోగా ఈ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.